కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరూ కూడా షార్ట్ నోట్స్ గురించి అడుగుతూ ఉంటారు కదండి. మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అయినా, ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా కానీ మేక్ ష్యూర్ దట్ 1 పేజ్లో మీ యొక్క టాపిక్ అంతా కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటండి, మీరు రివిజన్ చేసుకునేటప్పుడు మీకు అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జామినేషన్ దగ్గర ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, ఆ బుక్ మొత్తం రివైజ్ చేసే టైం ఉండదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం కన్సాలిడేటెడ్గా 1 పేజ్లో మన మెటీరియల్ పెట్టుకున్నట్లయితే ఆ ఇంపార్టెంట్వి ఫస్ట్ రివైజ్ చేయాలి. ఇంకా టైం ఉందనుకోండి, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ దోస్ బుక్స్ అనమాట. సో ఒక షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇవాళ నేను ఏం చేశాను అంటే, ఈ యొక్క సింగిల్ పేపర్లో కంప్లీట్గా డిపిఎస్పి యొక్క నోట్స్ మొత్తం కూడా నేను ప్రిపేర్ చేశాను. చూడండి, హార్డ్లీ నాకు 1.5 పేపర్ పట్టిందంతే. ఓకేనా? సో చూడండి, నా నోట్స్ మీకు కనిపిస్తుందా? సో చూడండి నెక్స్ట్ పేజ్లో అంటే నేను ఎలాగా ఒక ఫ్లో చార్ట్ వేసుకొని నేను ప్రిపేర్ చేసుకున్నాను మీరు చూడండి. ఐ హోప్ ఇట్స్ విజిబుల్ అనుకుంటున్నాను నేను. సో ఇది ఎలా ప్రిపేర్ చేశాను నేను అంటే, నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను దీంట్లో ఏం ప్రిపేర్ చేశాను, క్లాసిఫికేషన్ ఆఫ్ డిపిఎస్పీస్ గురించి ప్రిపేర్ చేశాను అనమాట. సో క్లాసిఫికేషన్ ఎలా ఉండాలి, మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, గాంధీయన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, లిబరల్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. సో అసలు డిపిఎస్పీస్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది బేసిక్ ఐడియా రావాలి కాబట్టి ఆ బేసిక్స్ అన్నీ ఇక్కడ కవర్ చేశాను అనమాట. ఇప్పుడు ఐర్లాండ్లో డీతో ఎండ్ అయ్యేది ఏంటి, ఐర్లాండ్లో డి ఉంది కదా, ఈ డీతో ఎండ్ అయ్యేది డిపిఎస్పీ స్టార్ట్ అవుతుంది. ఈ డిపిఎస్పీలో మళ్ళీ ఎస్పీతో స్టార్ట్ అయ్యే కంట్రీ ఏంటి, స్పెయిన్. అంటే మనం డిపిఎస్పీస్ ఐర్లాండ్ నుంచి తీసుకున్నాము, ఐర్లాండ్ వాళ్ళు స్పెయిన్ నుంచి తీసుకున్నారు అనమాట. అండ్ ఇది పార్ట్ 4లో కవర్ అవుతుంది. అలా ప్రతి ఒక్కటి కూడా ఒక ఫ్లో చార్ట్ వేసుకొని ప్రిపేర్ చేశాను. అండ్ ఈ డిపిఎస్పీస్ కూడా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నోవెల్ ఫీచర్స్ అన్నారని చెప్పి అది ఇంక్లూడ్ చేశాము. తర్వాత మనకి డిపిఎస్పీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్ అన్నాము. సో ఇవన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా గాంధీయన్ ప్రిన్సిపల్స్ గురించి బాగా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గాంధీయన్ ప్రిన్సిపల్స్, రైట్? సో మీరు కూడా ఇది కావాలంటే నేను ఈ యొక్క పేపర్ని మన విఐపిఐఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కావాలంటే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇలాంటి షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్.